రామ్ చరణ్ సినిమా పెద్ది సినిమా గురించి ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా అంతా కూడా ట్రోల్ అవుతుంది. అయితే బుచ్చిబాబు గారు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన జాన్వీ కపూర్ మీద తీసిన కొన్ని సీన్స్ అయితే తీసేస్తున్నాము, మహిళలకు ఇబ్బంది కలిగే విధంగా ఉన్నాయి, ఎవరిని అవమానించాలని కాదని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇంతకు ముందు కాలంలో ఏదైనా సినిమా చూసామనంటే ఆ సినిమా మధ్యలో ఏదో ఒక ఐటమ్ సాంగ్ ఉండేది, చక్కగా అది ఎంజాయ్ చేసేవారు, అయిపోయేది. కానీ ఇప్పుడు వచ్చే సినిమాలు మొత్తం ఎక్స్పోజింగే చూపెడుతున్నారు. ఇప్పుడు శ్రీదేవి గారి కూతుర్ని, అంత అందంగా ఉన్న అమ్మాయిని, జాన్వీ కపూర్ని తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద అసభ్యకరంగా చూపించారు. ఆ అమ్మాయి చక్కగా పల్లెటూరు అమ్మాయిలాగా లంగావోణి వేసుకుంది, కానీ ఎక్స్పోజింగ్ బాగా చూపించారు. ఎక్కడైనా పల్లెటూరు అమ్మాయిలు ఈ విధంగా ఉంటారా? అసలు ఆ తీసిన డైరెక్టర్లకు కొంచెమైనా అర్థం కాలేదా? మహిళలను అవమానపరచాలని ఈ రకంగా చేస్తారా అని చెప్పేసి చాలామంది ఆ రోజునే ఆడవాళ్ళు మాట్లాడారు. అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నామని అంటే ఒక మంచి హీరోయిన్ని తీసుకొచ్చినప్పుడు అందరూ ఇష్టపడే విధంగా చూపించాలి. ఎక్కువ ఎక్స్పోజింగ్ చూపెడితే ఈ యూత్ పిల్లలు అందరూ ఇష్టపడతారని అనుకుంటున్నారు, కానీ అందులో చూసేవాళ్ళు మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. ఇప్పుడు ఒక పల్లెటూరు అమ్మాయి కింద చూపించాలని అనుకున్నప్పుడు ఆ పల్లెటూరు అమ్మాయి ఎంత పద్ధతిగా ఉంటుంది. లంగా ఓణి వేసుకున్నారని అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇలా ఓణీలు తీసి పాడేయడం, ముందు పాటలన్నీ కూడా ఎక్స్పోజింగ్ చూపించుకుంటూ ఎవరైనా పల్లెటూరు అమ్మాయిలు ఉంటారండి? కానీ ఈ సినిమాలో జాన్వీ కపూర్ని ఆ విధంగా చూపించారు, అస్సలు బాగోలేదు. అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో అర్థం కాలేదు. రామ్ చరణ్ డ్యాన్సే బాగుంది తప్ప పెద్దగా హీరోయిన్ది ఏమీ లేదని ఈ రకంగా చాలామంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా డైరెక్టర్లు కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని కోట్లు పెట్టి తీస్తున్నామని అంటే మొత్తం కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి చూసే విధంగా ఉంటే బాగుంటుందని అనిపించింది. ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా సరే, సినిమా రిలీజ్ అయిన ఒక షో అయిపోగానే మొత్తం అందరూ కూడా రివ్యూలు చెప్పేస్తూ ఉంటారు. స్టోరీ ఎలా ఉంది, హీరోయిన్ పాత్ర ఎలా ఉంది, హీరో పాత్ర ఎలా ఉంది, డైరెక్టర్ ఎలా తీశారు, మ్యూజిక్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా మనకి సోషల్ మీడియాలో వచ్చేస్తూనే ఉంటాయి. మరి అందరినీ మెప్పించాలని అంటే డైరెక్టర్ వల్ల కాదు అని తెలుసు, కానీ కొంతలో కొంతైనా సరే మరీ అసభ్యకరంగా లేకుండా సినిమా చూస్తున్నామని అంటే పక్కన ఎవరైనా మగవాళ్ళు కూర్చున్నారని అంటే ఆడవాళ్ళు ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు. ఒక సాంగ్ వరకు ఎక్స్పోజింగ్ చూపిస్తే పర్వాలేదు, కానీ మిగిలిన స్టోరీ టైంలో కూడా అంత ఎక్స్పోజింగ్గా చూపించడం అయితే అంత బాగోలేదని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు సినిమా చూసే వాళ్ళు ఎలా అంటే రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఒకరు బాగుందంటారు, ఒకరు బాగాలేదంటారు, ఒకరికి కొంచెం యావరేజ్గా ఉందంటారు, ఒకళ్ళేమో మరీ వరస్ట్గా ఉందంటారు, ఒకళ్ళేమో పర్వాలేదు చూడొచ్చు అని అంటారు. కాబట్టి డైరెక్టర్లు కూడా కొంచెం ఆలోచించి ఒక హీరోయిన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చూపించాలో అలా చూపించారు అనుకోండి, చక్కగా కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి చూస్తారు. ఇందులో రకరకాల ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, ప్రభాస్ ఫ్యాన్స్ అని, మహేష్ బాబు ఫ్యాన్స్ అని, ఇలా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. కాబట్టి అన్నిటికీ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా సినిమాకి వెళ్తారు. మరి అందరినీ మెప్పించే విధంగా ఉండాలని అంటే ఒక్కోసారి కుదరచ్చు, ఒక్కోసారి కుదరకపోవచ్చు. కాబట్టి డైరెక్టర్లు కూడా కొంచెం మహిళల్ని సినిమాల్లో చూపించేటప్పుడు, ఒక హీరోయిన్ని చూపించేటప్పుడు ఎక్కడ ఎలా చూపించాలో అలా చూపిస్తేనే కుటుంబ సమేతంగా వెళ్ళి చూస్తారు. ఈ రోజున అంతా బాగుందని అంటున్నారు, కానీ పాపం ఆ జాన్వీ కపూర్ గారిని తీసుకొచ్చి ఈ రకంగా చూపించారని, అది నచ్చలేదని ప్రతి ఒక్కళ్ళు మహిళలు మాట్లాడుతున్నారు. ఇంకోసారి ఈ మిస్టేక్ జరగకుండా చూసుకోండి. అయితే ఇప్పుడు సినిమాలో కొన్ని సీన్లు అయితే మేము కట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఒక హీరోయిన్ మనం ఎంత ఎక్స్పోజింగ్తో చూపిస్తున్నాము, అందరికీ నచ్చుతుందా లేదా అనేది కూడా 1-4 సార్లు చూసుకుని డైరెక్షన్ చేసుకుంటే బాగుంటుందని నాకైతే అనిపించింది. మొదటి రోజునైతే సూపర్ హిట్ అని చెప్పారు, తర్వాత నెక్స్ట్ డే మాత్రం ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కానీ ఇంతకు ముందు కాలంలో తీసిన సినిమాలకి ఇప్పుడు సినిమాలకి చాలా తేడా వచ్చింది. ఇప్పుడు తీసే సినిమాలు ఏవి కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి చూసే విధంగా అయితే లేవు. ఈ యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హీరోయిన్ని ఎక్స్పోజింగ్ చేసి చూపెడితే వాళ్ళు బాగా ఇష్టపడతారు, 1-4 సార్లు వస్తారు, వాళ్ళకి బాగా నచ్చుతుంది, రివ్యూలు బాగా ఇస్తారు. డైరెక్టర్ల దృష్టి కూడా ఏంటంటే హీరోయిన్ని ఎంత బాగా చూపించామన్నా ఇదితోనే ఉన్నారు తప్ప అందరికీ నచ్చే విధంగా ఉందా లేదా అనేది కొంచెం గమనించుకుంటే బాగుంటుందని నాకైతే అనిపించింది. ఇలాంటి పొరపాటు ఇంకొకసారి చేయకుండా మంచి సినిమాలు ప్రేక్షకులందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.